ధన్యవాదములు సార్. జలహారతి పవిత్ర సంగమం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య గెస్ట్ సన్మానం ఉంది కదండి రిటైర్డ్ ఇంజనీర్స్ కి. మరి డాక్టర్ కేఎల్ రావు గారు వారిని స్మరించుకుంటూ ఈ రోజు వారి యొక్క కుమారులు విజయరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డాక్టర్ కేఎల్ రావు గారి యొక్క కుమారులు విజయరావు గారికి చిరు సత్కారం జరుగుతోంది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కటి సేవలను అందించినటువంటి డాక్టర్ విశ్వేశ్వరరావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. డాక్టర్ విశ్వేశ్వరరావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు విధి నిర్వహణలో చక్కటి సేవలను అందించినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చిరు సత్కారం చేస్తున్నటువంటి ఈ శుభ తరుణం ధన్యవాదములు సార్. అనంతరం వరప్రసాద్ గారు రిటైర్డ్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఎంతో చక్కటి సేవల్లో అందించి మరి జల వనరుల అభివృద్ధికి దోహదపడే విధంగా సేవలను అందించినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కి చిరు సత్కారం. అనంతరం శ్రీనివాస్ గారు రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ వారికి సత్కారం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. అనంతరం సుబ్బారావు గారు రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని ఆహ్వానాన్ని తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అనంతరం చౌదరి గారు రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గారు వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కేవీఎల్ ఎన్పి చౌదరి గారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అనుక్షణం ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతూ అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో రకాల వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టి మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఈ రోజు ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి వేడుకలు జలహారతి పవిత్ర సంగమం ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని